మే 3న నల్గొండ ప్రోమో రన్ పోస్టర్ ఆవిష్కరణ. ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు ఫిట్నెస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో మే 3వ తేదీన నల్గొండలో నిర్వహించనున్న నల్గొండ ప్రోమో రన్ పోస్టర్ ను నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ జనరల్ సెక్రటరీ మగ్గరి శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ 7న హైదరాబాద్ లో నెక్రెస్ రోడ్ వద్ద జరుగుతున్న ప్రతిష్టాత్మక తెలంగాణ రన్ 2026 ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. అవంతిక కన్స్ట్రక్షన్స్ సహకారంతో జరుగుతున్న ఈ పరుగు పందెంలో 2K, 5K మరియు 10K విభాగాలు ఉంటాయని, ఫిట్నెస్ ప్రేమికులు మరియు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమానికి నల్గొండ వాకర్స్ అసోసియేషన్ కమ్యూనిటీ పార్ట్నర్ గా వ్యవహరిస్తుండటం విశేషం. అయితే ఈ రన్ లో పాల్గొనాల్సిన వారు తప్పనిసరిగా ఏప్రిల్ 25 లోపు గూగుల్ ఫామ్ నింపి తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ప్రతినిధులు రాఘవ్ సంకోజులతో పాటు నల్గొండ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బండారు ప్రసాద్, ఐఎంఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు, శౌరయ్య, భీమార్జున్ రెడ్డి, కట్టా వెంకటరెడ్డి, గుర్రం వెంకన్న, చింతపల్లి వెంకన్న, శంభు, పవన్, శ్రీనివాసరావు, కేసీఆర్, కీసరి శ్రీనివాస్ రెడ్డి, బజరంగ్ తదితర ప్రముఖులు మరియు అథ్లెట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ తరఫున ఈరోజు నల్గొండ రావడం జరిగింది. ఈరోజు గ్యాదరింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మే 3న సండే రోజు ఇక్కడ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి ప్రోమో రన్ 2 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ఆర్గనైజ్ చేయబోతుంది. రన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మెడల్, టీషర్ట్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. నల్గొండలో ఫస్ట్ టైం తెలంగాణ రన్నర్స్ ఇక్కడ రన్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మేము మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. అయితే ఉమ్మడి నల్గొండ ప్రజల కోసము నల్గొండ టౌన్ని ఎన్నుకోవడం జరిగింది. జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా మామూలుగా మేము ప్రతి ఇయర్ ఒక రన్ ఆర్గనైజ్ చేస్తాము. ఈసారి జూన్ 7 సండే రోజు ఉంది. ఆ రన్కి ప్రోమో రన్ లాగా ఇక్కడ నల్గొండలో మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము కొన్ని వాకింగ్ అసోసియేషన్ ప్రసాద్ గారి సపోర్ట్తో కొన్ని గ్రూప్స్లో ఈ రన్ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. ఒక 100 మంది మేము పెట్టిన 2 డేస్లోనే 100 మంది రిజిస్టర్ అయ్యారు. దాంతో నల్గొండలో రన్నింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది మాకు అవగాహన వచ్చింది. ఈరోజు పొద్దున 4ంటికి లేచి నేను 6 o'clock గ్రౌండ్కి వస్తే నల్గొండలో రన్నర్స్, వాకర్స్ అందరు కలుస్తారని చెప్పి మేము హైదరాబాద్ టీం నుంచి వచ్చాము. సో మా విజ్ఞప్తి, నల్గొండ ప్రజలందరూ మే 3న సండే రోజు ఒక పండగలాగా వచ్చి రన్లో పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. రన్ ఫర్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు మగ్గరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాఘవ్ గారు ఈరోజు నల్గొండకు ఇచ్చేసి రేపు వచ్చే నెల 3వ తారీఖు రన్ ఫర్ నల్గొండ పెద్ద ఎత్తున నిర్వహించే ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. దానికి సపోర్ట్గా వాకర్ అసోసియేషన్ కానీ ఇక్కడ ఉన్న అన్ని ఆర్గనైజేషన్లు కూడా పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది మన నల్గొండ కూడా ఏ విధంగా మన హెల్త్ మీద కాన్షియస్ ఉందనే నిరూపణ, అదేవిధంగా మనం ఎంత ఫిట్ ఉన్నాం, నల్గొండ ఫర్ ఫిట్ అనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా పార్టిసిపేట్ కావాలని, దీన్ని మిగతా అందరికీ కూడా తెలియజేసి యూత్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ కావాలని కోరుతూ, ఇలాంటి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు లోకల్లో మనం కూడా సపోర్ట్ చేసినప్పుడే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. దాని తర్వాత హైదరాబాద్లో కూడా జూన్ 7 నాడు కూడా మన వాళ్ళు పాల్గొనాలని కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. మీరంతా చూశారు ఇప్పుడే శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి విచ్చేసి మరి ఎన్జీ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మరి ఏదైతే మే 3న జరుగుతున్నటువంటి తెలంగాణ రన్ ఫిట్ ఫర్ రన్, అదేంటంటే సొసైటీ ఆఫ్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో దానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా, శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీగా ఉంటారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అథ్లెట్స్ అందరూ కూడా ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా సొసైటీలోకి హెల్త్ పంపాలి, హెల్త్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి రేపు నల్గొండలో కూడా ఈ కార్యక్రమం చేయబోతున్నారు. దానిలో మనకి పెద్ద ఎత్తున 2K రన్, 5K రన్, 10K రన్ ఉంటాయి. దానిలో భాగంగా వారు ప్రతి క్యాండిడేట్ కూడా ఒక టీ షర్ట్ ఇస్తారు, ఒక మెడల్ ఇస్తారు, పార్టిసిపేషన్ మెడల్ ఇస్తారు, అలాగే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది.
తర్వాత జింబో మ్యూజిక్ ఉంటుంది. అక్కడ ఒక వేదిక లాగా స్టార్ట్ చేసి అనేక మంది విద్యార్థులను స్టూడెంట్స్ క్రీడాకారులందరూ కూడా ఇన్వాల్వ్ చేసి తర్వాత డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఈ సందర్భంగా మరి అందరూ కూడా నల్గొండ ఉన్న ప్రజలందరూ వివిధ ఆర్గనైజేషన్ అనుకోండి, స్టూడెంట్స్ అనుకోండి, పోలీస్ ఆస్పిరెంట్స్, పోలీస్ ఎంప్లాయీస్, ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ నుంచి మనం కూడా మొదలు పెడతాం. ఆల్ డీటెయిల్స్ ముందుకు వస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఫిట్ ఉండాలంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే నల్గొండ ఫిట్ అనే కార్యక్రమం మనం చేసుకోవాలి. ఇది అందరం భాగస్వామ్యం కూడా అయింది కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం కూడా ఇప్పుడు జరిగింది. దీనికి నేతృత్వం వహించినట్టు బండారు ప్రసాద్ గారు అనుకోండి, జనరల్ సెక్రటరీ శౌర్య గారు, ద కమ్యూనికేటర్స్ ముఖ్యంగా భీమాజీ రెడ్డి గారు, చింతపల్లి వెంకన్న గారు, రాచకొండ గిరి గారు, మా కేసీఆర్ గారు, గుర్రం వెంకన్న గారు, వీళ్ళంతా కలిసికట్టుగా చేసే కార్యక్రమే. మీ ప్రెస్ అంతా కూడా ఈ సమాచారాన్ని సొసైటీలో తీసుకెళ్లి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు మీ ప్రోమో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని మా నల్గొండ జిల్లాకి ఇచ్చినందుకు ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, ఇన్ అబ్సెన్షియా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విల్ పార్టిసిపేట్, విల్ ఇన్వాల్వ్, విల్ బి ఫిట్ సార్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ అకేషన్. థ్యాంక్ యూ. యొక్క అసోసియేషన్ తరఫున మా బండారు ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రన్ అనే సొసైటీ వారు మా దగ్గరకు వచ్చి ఈ యొక్క సదావకాశాన్ని, మంచి అవకాశాన్ని మాకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం బ్రతకాలి కొద్ది రోజులంటే ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న ఈ యొక్క వాతావరణంలో మనం మన ఆరోగ్యం కోసం ఎంతగానో ప్రయాసపడాలి. దాంట్లో భాగంగా మనము 1 రౌండ్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్స్ అనేది సార్ వాళ్ళు స్టేట్ వైజ్గా ఏర్పాటు చేసిర్రు. మన దగ్గరకు వచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరికి వాకర్ అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తూ దీనిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.